Daily. Taste the Daily. రైతు సమస్యలు అసలు పట్టవా? రైతుల పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదా అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ వర్క్ ఇది. అరటి సహా ఏ ఒక్క పంటకు సరైన ధర రావట్లేదు అన్నారు ఆయన. పులివెందుల వేదికగా ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలకి అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు కూడా. పులివెందుల పర్యటనలో భాగంగా బ్రాహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించారు వైసీపీ అధినేత జగన్. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. చంద్రబాబు పాలనలో రైతులకు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కూటమి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆయన విమర్శించారు. ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టొమాటో, కొక్కో, చీని, మామిడి, ఇలా ఏ పంట చూసినా గత సంవత్సరం రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి అయితే ఈ ఏడాది మళ్ళీ ధాన్యంతో సహా అరటి, మొక్కజొన్న, పత్తి, కొబ్బరి, వేరుశెనగ, ఇలా ఏ పంటకు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. కూటమి ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదన్నారు జగన్. ప్రభుత్వ పెద్దలు దళారీలతో కుమ్మక్కై రైతులను ముంచేస్తున్నారన్నారు జగన్. దళారీల పాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు దళారీలతో కుమ్మక్కై రైతుల బ్రతుకులు అగమ్య గోచరంగా మార్చాడు. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి ఎరువులు అందడం లేదు. బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు ఆయన. ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది. హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది. మరోవైపున చూస్తే ఎరువులు సైతం రైతులు బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తా ఉన్నాం. రైతుల సమస్యలు పరిష్కరించకుండా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు వైఎస్ జగన్. మొన్న ఏమంటాడు, ఉల్లి రైతుకి ఏమంటాడు, ఉల్లి రైతుకి ఏమన్నాడు, హెక్టార్కి 50,000 అన్నాడు. దాని మీద 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటానన్నాడు. అది కొనలా. జగన్ విమర్శలకు కూటమి నేతలు అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు. ఉనికిని కాపాడుకునేందుకే రైతుల నుంచి జగన్ మాట్లాడారని విమర్శించారు. గత ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసిందో చెప్పాలని నిలదీస్తున్నారు. అరటి తోటలు ఏముంటాయి? అరటి తోటల్లో ధరలు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, లేస్తూ ఉంటాయి. మళ్ళీ ధర పెరిగింది. మెడికల్ కాలేజ్ నువ్వు పూర్తి చేయలే. నీ నియోజకవర్గంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా దాని గురించి నువ్వు మాట్లాడని చెప్పి దానికి సమాధానం చెప్పి నేను అడుగుతా ఉంటా. ఏమీ చేయకుండా ఉనికి కోసం ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం మీద బురద చల్లడం, విష ప్రచారం చేయడం, ప్రజలను అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేయడం, ఇది నీ మోసగారి, మాయగారి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు అని చెప్పి ప్రజలు నీ మాటలు ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. పులివెందులలో జగన్ అరటి తోటల పర్యటన పెద్ద బూటకమన్నారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. వైసీపీ హయాంలోనే రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో పాటు రైతుకు కనీసం డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వని చరిత్ర జగన్దేనంటూ విమర్శించారు. రైతుల కోసం ఏదో రైతులకు గిట్టుబాటు ధరలు లేవని అరటి తోటలు సందర్శించడం అనేది ఒక పెద్ద నాటకం అండ్ బూటకం. మా హయాంలో 30,000 పోయింది అరటి ధర అని చెప్తాడు. గత 5 సంవత్సరాల్లో ఏ డేటా అయినా తీసుకోండి మీరు. ఆయన 5 సంవత్సరాలు ఆయన హయాంలో 30,000 పోయిందనే మాట అసలు అవాస్తవము. అసలు ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాలేదు. రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వానికి కనీస అవగాహన లేదంటూ విమర్శించారు ఆయన. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోకపోతే రైతుల తరపున ఉద్యమం చేస్తామన్నారు జగన్. అయితే రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదంటున్నారు కూటమి నేతలు.